శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా విషయాల్లో కూడా కేతు యొక్క దోషాలు కనబడుతూ ఉంటుందన్నమాట చాలా జాతకాల్లో. అది ఒక గ్రహం పైన ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది దాన్ని ఎలా చెప్పాలంటే దాన్ని చాలా విశదీకరించాలంటే ఇట్ విల్ టేక్ టైం. అది అర్థం చేయాలంటే కూడా సామాన్యంగా కొద్దిగా బేస్ నాలెడ్జ్ ఉంటే దాన్ని చెప్పచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా వీటి గురించి కేతు యొక్క దోషాలు పోవాలి, కేతు నుండి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము అన్నప్పుడు ఇక్కడ ఒక చాలా మంచి పరిహారం. అది ఇంకోటి, లగ్నం నుంచి కేతు ఏ హౌస్లో ఉంటే అది దాన్ని ఒక ప్రొటెక్ట్ చేస్తూ వస్తుందన్నమాట. కేతు ఉంటే కట్ అంటాం, కేతు అంటే దాన్ని ఒక పోలీస్ లాగా దాన్ని మనము తీసుకుంటాం అనమాట. నిర్వహణ, అదొక మేనేజ్మెంట్ స్కిల్ అనమాట. అది కేతు కూడా ఇట్స్ వండర్ఫుల్ ప్లానెట్. నెగిటివ్లో ఆస్పెక్ట్ కంటే కూడా పాజిటివ్లో కూడా చాలా ఉంటుంది అనమాట. దీన్ని దాన్ని కేతు నుండి మనం ఎలా బయటపడాలి, కేతు దోషాల నుండి అంటే ఇక్కడ మన అవ్వగారు అనేది మన ఇంట్లో ఒక పెద్ద ఆస్తి అనమాట. ఆమెకున్నటువంటి అనుభవము ఎవరికీ లేదనమాట. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య వచ్చిన వాళ్ళు. దయచేసి చేయొద్దండి. వాళ్ళ యొక్క అనుభవం చాలా ఇంపార్టెంట్. ఆ కేతు యొక్క దోషాలు పోవాలంటే వాళ్ళ యొక్క అవ్వగారితో, నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ వీళ్ళ యొక్క అనుభవం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఆశీర్వాదం రెగ్యులర్గా ఎవరు తీసుకుంటుంటారో, అవ్వల యొక్క ఆశీర్వాదం ఎవరు తీసుకుంటుంటారో వాళ్ళకు కేతు యొక్క దోషాలు సంపూర్ణంగా నివృత్తి అవుతుందని మాత్రం తెలియజేస్తున్నాను. చేసి చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది. మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. దీన్ని అలా చేయడం వల్ల ఇంకొక 10 మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా సున్నితమైన విషయాలు. దీన్ని ప్రస్తావించేట్టు నాకైతే కనబడలేదు. నేను ఇప్పుడు ప్రప్రదంగా నేను ప్రస్తావిస్తున్నాను. సో గర్వంగా ఉంది. నాకు సర్వీస్ చేయాలని ఒక మంచి ఉద్దేశం అయితే ఉంది. కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.